హాయ్ నమస్తే అండి. దిస్ ఇస్ రాహుల్. చూడండి, నాకు ఒక పాప ఉంది. సో చిన్నపిల్ల అనమాట, 9 months బేబీ. సో నేను ఒక షార్ట్ చేశాను, దానికి లింక్ ఈ వీడియో అనమాట. సో నేనేమంటానంటే, పిల్లలకి పెంచడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అనమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, పేరెంట్స్కి తెలీదు. చిన్నప్పటి నుంచి పిల్లలు ఏంటంటే, వాళ్ళు చూసిన ప్రతిదీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు మైండ్ అనమాట. ఎందుకంటే దేవుడు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి పిల్లలకి మాటలు కానీ, అలా కలర్స్ ఐడెంటిఫికేషన్ కానీ, ఆర్ ఇమోషన్స్ కానీ, ఆర్ ఏడుపు కానీ నేర్పడు అనమాట. ప్రకృతి నేర్పిస్తుంది. అందుకే నేచర్ అనేది మనకి ప్రైమరీ గాడ్. ఎందుకంటే మనకు కనిపిస్తున్న దేవుడు ఎవరంటే ప్రకృతి. సముద్రాలు, గాలి, నీరు, ప్రకృతి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం మనకి. అందుకే పిల్లలకి ప్రతిదీ మనం నేర్పం, దేవుడు నేర్పరు. ప్రకృతి నేర్పిస్తుంది. మనం కొన్ని విషయాలే నేర్పుతాం, బట్ మిగతా 90% ప్రకృతి నేర్పుతారు. ఎలా అంటారా, చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత నేను చెప్తుంటాను మీటింగ్స్లో మా ఎంప్లాయీస్కి, పాప కానీ బాబు కానీ పుట్టిన వెంటనే ఏడుపు ఎవరు నేర్పరు. ఆకలి వేస్తే ఏడవాలి అనేది ప్రకృతి నేర్పుతుంది. సో ఏడ్చిన వెంటనే ఊళ్ళో ఉంటే తల్లి చనుమొనలు పట్టుకొని పాలు త్రాగడం అనేది ఎవ్వరూ పాప నేర్పించరు. ఆటోమేటిక్గా మనం ఇలా మొహం పెట్టవచ్చు, కానీ ఇలా బ్రతకాలి, ఇలా తాగాలని మనం నేర్పం కదా. సో ఆటోమేటిక్గా పుట్టిన వెంటనే ఫస్ట్ స్కిల్ బాబు కానీ పాప కానీ నేర్చుకుంది ఏంటంటే పాలు త్రాగడం. అది ఎవరు నేర్పుతారు? ఓన్లీ ప్రకృతి. సో ఆ పాలు అనేది ఆటోమేటిక్గా, ఆకలి అనేది వేసిన తర్వాత ఆటోమేటిక్గా పాలు తాగుతుంది. పాలు తాగడం అనేది ప్రకృతి నేర్పిస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఇష్యూ కూడాను, లైక్ ఇప్పుడు మనం పాపతో డైలీ వాళ్ళ మదర్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, వాళ్ళ మదర్ ఎలా మాట్లాడుతున్నారు, సో అలానే వాళ్ళు ఫాదర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, అలానే వాళ్ళ ఇంట్లో మిగతా పని మనుషులు కానీ, స్నానం చేయించే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ, పెద్దలు కానీ ఎవరైతే ఎలా రియాక్ట్ అవుతున్నారో ఎగ్జాక్ట్లీ బేబీ బిహేవియర్ అలానే డెవలప్ అవుతుంది. సో దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ నేను ఫ్యూచర్లో ఇస్తాను. ఒక పిల్లలు ఐపీఎస్ ఎందుకు అవుతున్నారో, ఒక పిల్లలు డాక్టర్ ఎందుకు అవుతున్నారు అనే ఒక చాప్టర్లో నేను చెప్తాను. ప్రజెంట్ మట్టుగానే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోండి. సో మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నామో, సో ప్రతిదీ గ్రాడ్యువల్గాను పిల్లలు, మీకు తెలియదు నాకు తెలియదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ అబ్జర్వేషన్ నుంచే వాళ్ళ బిహేవియర్ అనేది బాడీకి వస్తుంది అనమాట. సో తల్లిదండ్రులు చాలా ప్రేమగా, చాలా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా అండర్స్టాండింగ్తో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడుకోవడం డెఫినెట్గా చాలా స్మూత్గా ఉంటుంది. సో బేబీస్ కూడా అలాగే స్మూత్గా తయారవుతారు అనమాట. సో పిల్లలు తో మనం రియాక్ట్ అయినప్పుడు తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉన్నారనుకుందాం, తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకుందాం, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణమే వాళ్ళ మైండ్ మీద పడి, మనకు మీరు నేను అనుకుంటాం వాళ్ళ మంత్స్ బేబీ అని, బట్ దే అబ్జర్వ్. బికాజ్ వాళ్ళ మైండ్ అనేది మన మైండ్ కన్నా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏమీ ఉండదు, కల్మసం లేని మనస్సు, ఎలాంటి డర్టీ లేని మైండ్ ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్గా దాన్ని మన ప్రతి యాక్షన్ కూడా అందులో రిజిస్టర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సో మనం చేసే ప్రతి యాక్షన్ కూడా వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకుంటారు. బట్ బికాస్ ఐ ఆల్వేస్ టెల్ యూ, చిల్డ్రన్స్ ఆర్ ది బెస్ట్ కాపీయర్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ని చూసుకునే నేర్చుకుంటారు. అమ్మ ఎలా నడుస్తుందో, ఎలాగ చీర కట్టుకుంటుందో, ఎలాగ డ్రెస్అప్ అవుతుందో, కూతురు అయితే అది అలవాటు చేసుకుంటుంది. అబ్బాయి అయితే నాన్న ఎలా నడుస్తున్నాడో, నాన్న ఎలా డ్రెస్అప్ చేసుకుంటాడో, నాన్న ఎలా మాట్లాడుతున్నాడో, ప్రతిదీ అబ్బాయి అలవాటు చేసుకుంటాడు అనమాట. సో ఇలాగా
సో ప్రతి విషయాన్ని కూడా మన అట్మాస్ఫియర్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మన అట్మాస్ఫియర్ ఎంత క్లీన్గా ఉంచుకుంటే, ఎంత కామ్గా ఉంచుకుంటే, ఎంత బాగా ఉంచుకుంటే, ఎంత ప్రేమగా ఉంచుకుంటే, ఎంత వాత్సల్యంతో ఉంచుకుంటే అంత ప్రేమ, అంత వాత్సల్యం, అంత కాము, అంత ప్లీజెంట్గా పిల్లలు పెరుగుతారు. అట్ ది సేమ్ టైం మన అట్మాస్ఫియర్ ఎంత డర్టీగా ఉంచుకుంటాం, ఎంత అగ్లీగా ఉంచుకుంటాం, ఎంత లౌడ్ కేకలతో ఉంచుకుంటాం, ఎంత ఇరిటేషన్స్తో ఉంచుకుంటాం, ఎంత తిట్లతో ఉంచుకుంటాం, అదే వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అనమాట. సో వాట్ ఐ సజెస్ట్ పేరెంట్స్, వైల్ మీరు పిల్లలు పెంచినప్పుడు పిల్లలు కన్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇనీషియల్ స్టేజెస్లో చిన్నపిల్లలు ఇంకా 2-3 మంత్స్ బేబీస్, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వు, సో మనం ఎలా రియాక్ట్ అయినా కూడా పర్వాలేదు అని అనుకుంటారు. నో, వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు బాగా పెరగాలి అని అనుకుంటే మీరు ముందు చెప్పిన దాంట్లో మీరు ఇవన్నీ అనుసరిస్తేనే వాళ్ళు చాలా బెటర్గాను చాలా ప్లీజెంట్గా తయారవుతారనమాట. అదర్వైజ్ నేను చెప్పాను కదా, వైలెంట్గా తయారవుతారు. ఇంకోటి, సో ఇప్పుడు ఒక 1 year అయిపోయింది, కలర్ ఐడెంటిఫికేషన్. ఒక కలర్ చూసి మనం చెప్పి వాళ్ళు చూపు మనం చెప్పడం, ఈ రెండు మిక్స్ చేసుకొని వాళ్ళు ప్రతి కలర్ని ఐడెంటిఫై చేసుకుంటారు. గట్టి మాట్లాడితే తప్పు, లేకపోతే బూత్ మాట్లాడితే తప్పు అనేది మన యాక్షన్ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. సో పిల్లలు ఎక్కడ పొరపాటు ఉండదు. బై నేచర్ ప్రతి పిల్లడు కూడా ఒకలాగే పుడతాడు. ఇక్కడ తల్లిదండ్రి పెంపకం అనేది ఎలా చేశారనేదే దాన్ని బట్టే ఉంటుంది తప్ప పిల్లడు పుట్టడంలోని దేవుడు ఇలాగా పిల్లడికి బుద్ధి సంక్రమించడు. ఏ పిల్లడికి బుద్ధి సంక్రమణ జరుగుతుంది భార్య భర్త ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ వల్ల తప్ప దేవుడు ఏ బిడ్డకు కూడా ఇగో ఇలాంటి బుద్ధి, ఇది నీ బుద్ధి అని సంక్రమణ చేయడం అనమాట. సో వాట్ ఐ సజెస్ట్, మీరు ఏం చేస్తారు అదే మీ పిల్లల రూపంలో మీకు వస్తుంది అనమాట. సో అయిపోయింది. ఇప్పుడు కలర్ ఐడెంటిఫికేషన్ ఒక 1 year అయిపోయింది, నడిచేస్తున్నారు, చిన్న మాట్లాడుతున్నారు అనుకుందాం. వెరీ నెక్స్ట్ ఇయర్ మనం పిల్లలు ఎందుకు ఇవాళ రేపు చాలా ముందుగా తయారవుతున్నారు? రీజన్, ఫస్ట్ వాళ్ళకి మొబైల్ ఇచ్చి అనవసరమైన షార్ట్స్ వీడియోస్, వైలెంట్ వీడియోస్, లేకపోతే అన్నెసెసరీ వీడియోస్ వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవడానికి ప్రయత్నిస్తుంటాయి. యాక్చువల్ చాలా నేతైన మైండ్ వాళ్ళది. ఇది ఆ మైండ్ ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ మైండ్కి తగంది ఇది. సో ఎప్పుడైతే మైండ్కి తగ్గట్లేదో వాళ్ళ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీకి సరిపోవట్లేదు, అక్కడ కన్ఫ్లిక్ట్ అయ్యి పిల్లలు అనేవాళ్ళు ఏం జరుగుతున్నారంటే ఇరిటేట్ అయిపోతున్నారు. సో ఇరిటేట్ అయిపోయి వాళ్ళకి తెలియని దాని గురించి ఒకటి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి నిజంగా తెలియదు ఆ వీడియో షార్ట్స్, అరుపులు, పిచ్చి కేకలు ఏంటో దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత చూడండి, పాలు రోజు నైట్ తాగినా అది ఎడిక్షనే, మందు రోజు నైట్ తాగినా ఎడిక్షనే, కూల్ డ్రింక్ రోజు నైట్ తాగినా ఎడిక్షనే. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఇట్స్ అన్ అడిక్షన్. నా డెఫినేషన్ ఇది. నేను ఎక్కడ చదవలేదు, నేను అర్థం చేసుకుంది. సో ఇది ఎప్పుడైతే పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారో, వాళ్ళకి దొరకట్లేదో ఆ టైంకి వాళ్ళు మెంటల్ అయిపోతున్నారు, పిచ్చి అయిపోతున్నారు అనమాట. ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా వాళ్ళ బిహేవియర్ అనేది సైకోలా మారిపోతుంది. ఆ టైంలో తల్లిదండ్రులు కొట్టడం, తల్లిదండ్రులు అరవడం, ఫస్ట్ తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు అరవడం, తల్లిదండ్రులు కొట్టడం, సో టైం మీద వాళ్ళకి ఆ మొబైల్ ఇవ్వకపోవడం. సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో తల్లిదండ్రి వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండి పిల్లలకి టైం ఇవ్వకపోవడం. సో పిల్లలు అనేది ఇవన్నీ రీజన్స్తో చాలా వైలెంట్గా తయారవుతున్నారు. సో నేను ఒకటే చెప్తాను, పిల్లలు కన్న తర్వాత నేను ఫస్ట్ చెప్పినట్టు ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో పెంచాలి. తల్లిదండ్రి వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతి క్షణం కూడా యు ఆర్ ది బెస్ట్ అని చెప్తూ ఉండాలి. వాళ్ళకి వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి మనం బాగా చేసావు అని చెప్పాలి, బాగా మాట్లాడేవని చెప్పాలి. ఏదో ఒకటి 2 into 4 వెరీ గుడ్ అని క్లాక్స్ కొట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళకి ఆటకి బయటికి మనం తీసుకెళ్ళాలి. ఇంట్లో కూడా వాళ్ళతో పాటు మనం టైం ఇచ్చి మనం ఆడుకోవాలి. సో మనం ఆల్టర్నేటివ్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు వాళ్ళ పిల్లలతో కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అయ్యి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా, పూర్వం మనం చెప్పినట్లు తాత అమ్మమ్మ అలాంటి కథలైనా చెప్పాలి మనం, లేకపోతే టీవీలో అలాంటి కథలు పెట్టి చెప్పించినా కూడా ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ రోజుకి కొంత టైం వరకు. సో మిగతా
వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో ఫిజికల్గా గేమ్స్ ఆడడం, హైడ్ అండ్ సీక్, దాని తర్వాత ఆ వరండాలో బయటకు తిప్పడానికి తీసుకెళ్ళడం, సైక్లింగ్ చేయించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి కథలు చెప్పడం. దిస్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ మనం చేసినట్లయితే డెఫినెట్గా ప్రతి పిల్లలు కూడాను బాగా పెరుగుతారు. వాళ్ళు బాగా ఒక మంచి అట్మాస్ఫియర్ మైండ్తోని వాళ్ళు బయటకు వస్తారు. అంతేగాని ఒక్కసారి దెబ్బ పడ్డదా ఇంకా వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో ఉండరు. మ్యాక్సిమం మనం కళ్ళతోనే భయపెట్టాలి, మాటలతోనే భయపెట్టాలి, చేత్తో కొట్టకూడదు. ఆ భయం ఎప్పుడైతే మనం మాటతోనే అంటే ఫ్యూచర్లో అరే తిడతారు మా తల్లిదండ్రులు అని చెప్పి బాధపడతారు. కొడతారంటే కొడతారు మా తల్లిదండ్రులు, కొట్టిన తర్వాత ఇంకేముండదు కదా. సో దట్స్ అల్టిమేట్, కొడతారులేరా ఏమవుతుంది మ్యాక్సిమం అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో అలాగా పిల్లలకి డిసిప్లిన్ మనం ఏది నేర్పించాలన్నా మ్యాక్సిమం వాళ్ళకి టైం ఇచ్చి ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేసి మంచి చెడు అనే దానికి చెప్పి బాగా అర్థమయ్యేటట్లు మనం చెప్తే ప్రతి పిల్లడు కూడాను డెఫినెట్గా ఒక మంచి పౌరుడుగా బయటకు వస్తాడనమాట. సో ఇది నా నెక్స్ట్ వీడియోలో గుడ్ సన్ అండ్ బ్యాడ్ సన్ ఎలా తయారవుతారు, అండ్ డాక్టర్ కొడుకులు డాక్టర్ ఎందుకు అవుతున్నారు, అలానే ఐపీఎస్ కొడుకులు ఐపీఎస్ ఎందుకు అడుగుతున్నారు, ఏంటి ఆ డిఫరెన్స్ అనేది నేను ఒక వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.